ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూసినట్లుగా మీ ఇమేజెస్ని ఎన్హాన్స్ చేసుకోవాలనుకున్నా, అలానే ఓల్డ్ ఫొటోస్ కానీ అలానే డ్యామేజ్ అయిన ఫొటోస్ ఏమైనా ఉన్నట్లయితే ఆ ఫొటోస్ని క్లియర్గా మీరు ప్రజెంట్ డిఎస్ఎల్ఆర్ లాంటి క్వాలిటీతో మీ ఇమేజ్ని ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎలానో ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. దాన్ని చాలా సింపుల్గా విత్ ఇన్ 1 minute మీ ఫోటోని ఎడిట్ చేసుకోవచ్చు. సో వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి వచ్చినట్లయితే ఇక్కడ మనకు జెమినీ అప్లికేషన్ కనిపిస్తుంది కదా. ఆ అప్లికేషన్ ఓపెన్ చేసినట్లయితే అప్లికేషన్ ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉంటుంది. కానీ కొంతమందికి ఈ అప్లికేషన్ లేనట్లయితే సింపుల్గా మనం గూగుల్లోకి వెళ్ళి గూగుల్లో ఇక్కడ మనం జెమినీ ఏఐ అనేసి సెర్చ్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఫస్ట్ ఆప్షన్ వచ్చింది కదా, దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కూడా మనకు సేమ్ ఆ అప్లికేషన్లో చూపించినట్లే ఆ ఇంటర్ఫేస్ అనేది చూపిస్తుంది. సో ఇక్కడ మనకి ప్లస్ సింబల్ ఉంది కదా, ఆ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయాలి. ఇలా చేసినట్లయితే ఇక్కడ చూడండి మనకు డిఫరెంట్ ఆప్షన్స్ వచ్చాయి కదా, ఫొటోస్, నోట్బుక్స్, ఫైల్స్. ఇక్కడ ఫైల్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇది డైరెక్ట్ మన గ్యాలరీలోకి అన్నది వెళ్తుంది. ఇక్కడ మనం ఏదైతే ఫోటోను ఎన్హాన్స్ చేయాలనుకుంటున్నామో, అంటే దాని క్వాలిటీ కానీ ఇంకా క్లారిటీ పెంచాలనుకుంటున్నామో ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. అలానే ఇప్పుడు మనం ఈ అప్లికేషన్లో ట్రై చేద్దాం. మనకు ఆల్రెడీ అప్లికేషన్ ఇన్స్టాల్ చేశాను కాబట్టి సో దాన్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, సో ఆ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫొటోస్ అనేసి ఫస్ట్ ఆప్షన్ వచ్చింది చూడండి, ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్టయితే డైరెక్ట్ మనకి ఇక్కడ సో గ్యాలరీలో మనం ఇమేజ్ని సెలెక్ట్ చేసిన తర్వాత సో ఇక్కడ ఆస్క్ జెమినీ అని ఉంది కదా, సో ఆప్షన్ అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఇమేజ్ని నేను ప్రజెంట్ అయితే దాని క్వాలిటీ ఎన్హాన్స్ చేయాలనుకుంటున్నాను కాబట్టి సో దానికి తగ్గట్టు ప్రాంప్ట్ ఇవ్వాలి. సో ఆ విధంగా మీకు కావాల్సిన విధంగా, అంటే మీరు ఇంకా బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవాలనుకున్నా, ఇంకా ఇమేజ్ యొక్క క్లారిటీ పెంచుకోవాలనుకున్నా దానికి తగ్గట్టుగా ప్రాంప్ట్ ఇచ్చినట్లయితే ఆ ప్రాంప్ట్ ప్రకారం మనకి ఇమేజ్ అనేది జనరేట్ అవుతుంది. ఈ విధంగా నేను ప్లీజ్ ఎన్హాన్స్ ఇమేజ్ క్వాలిటీ అనేసి ప్రాంప్ట్ ఇచ్చి ఇక్కడ మనకు ఆప్షన్ కనిపిస్తుంది కదా పైకి అప్ యారో, దాని మీద ట్యాప్ చేయాలి. దాని మీద ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మనకి ఈ 3 dots రొటేట్ అవుతూ ఉన్నాయి కదా, సో మనకు ఇమేజ్ క్రియేట్ యువర్ ఇమేజ్ అనేసి ఆప్షన్ వస్తుంది. సో ఈ విధంగా మనకు ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి మనకు ఇమేజ్ అనేది క్రియేట్ అయిపోయింది. సో మనకి ఇక్కడ ఫస్ట్ ఇమేజ్ చూసినట్లయితే చూడండి ఈ ఇమేజ్ యొక్క క్లారిటీ, ఇంకా ఇప్పుడు మనకు జనరేట్ అయిన ఇమేజ్ యొక్క క్లారిటీ. సో సేమ్ మన ఇమేజ్ సేమ్ ఎలా ఉందో ఓల్డ్ ఇమేజ్ సేమ్ అలానే ఉంది, కానీ దాని క్లారిటీ కానీ మీకు కనిపిస్తుంది ఆ 2 ఇమేజెస్ యొక్క డిఫరెన్స్. ఈ విధంగా మనం మన ఇమేజ్ యొక్క క్వాలిటీని పెంచుకోవచ్చు, క్వాలిటీ ఇంకా క్లారిటీని కూడా. సో మనం ఇంకా బ్యాక్గ్రౌండ్ ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడే మనం ప్రాంప్ట్ ఇచ్చి మళ్ళీ ఆ ఇమేజ్ ట్యాప్ చేసినట్లయితే అక్కడ యారో మార్క్ దగ్గర ట్యాప్ చేసినట్లయితే మనకు ఇమేజ్ అన్నది ఇలా క్రియేట్ అవుతుంది. సో ఆ ఇమేజ్ అనేది క్రియేట్ అయిన తర్వాత మనం ఆ డిఫరెన్స్ చూడొచ్చు అనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఇమేజ్కి ఇక్కడ మనకు చూపిస్తున్నాం కదా ఈ ఇమేజ్కి, అలానే మనం ప్రాంప్ట్ బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలని ఇచ్చినాం కదా, ఆ ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత జనరేట్ అయిన ఇమేజ్ని ఇప్పుడు చూద్దాం. చూడండి మనకు ఆ ఇమేజ్ అన్నది కూడా జనరేట్ అయింది, కానీ ఇక్కడ మనము ఆ ప్రాంప్ట్ అనేది క్లియర్గా ఇవ్వాలి. ఇక్కడ చూడండి ఈ చైర్ ఉంది కదా, ఆ చైర్ని కూడా మనం రిమూవ్ ఇచ్చినట్లయితే మనకు ఆ చైర్ అన్నది కూడా రిమూవ్ అయ్యి ఆ బ్యాక్గ్రౌండ్ టెంపుల్ బ్యాక్గ్రౌండ్ అనేది క్లియర్గా వస్తుంది. అది కూడా మనం ఇప్పుడు ట్రై చేద్దాం. ఇప్పుడు చూడండి ఆ చైర్ అన్నది కూడా రిమూవ్ అయ్యి మనకు ఇప్పుడు టెంపుల్ బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ అనేది జనరేట్ అయింది. ఇది ఇంకా న్యాచురల్గా ఉండాలనుకుంటే మనం ప్రాంప్ట్ని ఇంకా బాగా ఇచ్చినట్లయితే ఆ ఇమేజ్ యొక్క న్యాచురల్ లుక్ అనేది వస్తుంది. సో ఈ విధంగా మనం మన ఇమేజెస్ని బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవాలన్నా, ఎన్హాన్స్ చేసుకోవాలన్నా, క్లారిటీ పెంచుకోవాలన్నా మనం ఈ జెమినీ ఏఐలో విత్ ఇన్ మినిట్లో మనం చేంజ్ చేసుకోవచ్చు.